ఆహా! ఎంత అదృష్టం! మకర రాశి వారు జాక్‌పాట్ కొట్టబోతున్నారు. గత కొంతకాలంగా వీరు కన్న కలలు అన్నీ నిజం కాబోతున్నాయి. జరగబోయే పూర్తి మార్పులు. మకర రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిది. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ, స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత కూడా. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపము తెలిసిన తర్వాత తమ యొక్క తప్పును అంగీకరించడానికి వీరు వెనుకాడరు. చేసిన పొరపాట్లు మరలా ఎప్పుడూ కూడా తిరిగి చెయ్యరు. ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు కూడా గురి చేయవచ్చు. ఈ రాశి వారు ఈ సమయంలో జాక్పాట్ అనేది కొట్టబోతూ ఉన్నారు. వీరికి ఎప్పటి నుండో కన్న కలలు ఈ సమయంలో నిజం కాబోతూ ఉన్నాయి. వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి జీవితం ఏ విధంగా ఉందో ఇక్కడ నుండి కూడా వీరి జీవితం అనేది పూర్తి మార్పు అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉంది. అంతా కూడా శుభ పరిణామాలే జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో చంచల స్వభావాన్ని అయితే వీరు దరిచేరనీయవద్దు. కష్టాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించండి. అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బంది పెట్టవచ్చు. శ్రీరామ నామాన్ని జపించడం శుభప్రదం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రమత్తంగా లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్తను కూడా మీరు వింటారు. శత్రువులు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అధికారులు సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. నవగ్రహ ఆరాధన మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదండి. ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో అంటే 2024 సంవత్సరం వీరి జీవితంలో చాలా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వీరి జీవితంలో జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, శ్రీ క్రోధి నామ సంవత్సరం వీరికి ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. శ్రీ క్రోధి నామ సంవత్సరం మకర రాశి వారికి కలిసి రాబోతూ ఉంది. వీరు ఈ సంవత్సరం ఏలినాటి శని దశలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సంవత్సరం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారికి 2024 ద్వితీయ స్థానము అనగా ధనస్థానం, కుంభస్థానం, వాక్స్థానంలో శని సంచరించడం, ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవడం వలన కొన్ని చికాకులు, సమస్యలు ఏర్పడవచ్చు. అయినప్పటికీ ఈ ఏడాది మకర రాశికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4 మరియు 5వ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి 2024 సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థికపరమైన సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అంది వస్తాయి. 2024లో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. మకర రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చును. మకర రాశి స్త్రీలకు 2024 సంవత్సరం కుటుంబ పరంగా, వృత్తిపరంగా సంతృప్తినిస్తుంది. ఈ 2024 సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయార్థము అధికంగా లాభించును అని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ఈ 2024 సంవత్సరం మకర రాశి వారికి
ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. గురుని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా కాలాన్ని కూడా గడుపుతారు. 2024 సంవత్సరం ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగును. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా కాలాన్ని గడుపుతారు. శారీరక సౌఖ్యము, ఆనందమును కూడా పొందుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారు ఆర్థిక పరంగా అప్పుల బాధలు, ఖర్చుల బాధలు, సమస్యలు కూడా వేధించవచ్చు. ఏలినాటి శని ప్రభావం కారణంగా అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బందులు కలిగించును. మకర రాశి వారి సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గురుబలం అనుకూలంగా ఉండడం చేత ఈ ఏడాది అప్పులు ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా ధన సహాయం కూడా వీరికి కలుగుతుంది. కెరియర్ పరంగా కలిసి వచ్చే సంవత్సరం. ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసి పై అధికారులు మన్నలు కూడా పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చేయు ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసి పై అధికారులు మన్నలు పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చేయు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో 2024 కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చండి. ఈ రాశి వారి కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా గత కొంతకాలముగా ఎటువంటి ఇబ్బందులు పొందుతున్నారో ఆయా సమస్యల నుండి బయటపడి ఆరోగ్యపరంగా సత్ఫలితాలను పొందేటటువంటి సంవత్సరము. ఈ సంవత్సరం మకర రాశికి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. జీవన శైలిలో, జీవన విధానంలో మార్పు కోసం ప్రయత్నం చేసేద్దరు. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడంలో ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలైతే పొందాలనుకున్నట్లయితే కనుక నవగ్రహ ఆలయంలోని శనివారం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోందండి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. ఈ రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా కూడా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే, అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభదినంగా ఉంటాయి. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠిస్తే మంచిది. చూసారు కదా, మకర రాశి వారి గురించి పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.